ఏంటి? కంప్లైంట్ ఇవ్వాలి. ఏం పోయింది? ఏం పోయిందో తెలియకుండానే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? నన్ను కూడా రేప్ చేశాడు. శీలం పోయిందా? సరే కంప్లైంట్ రాసివ్వు. ఇలా ఇవ్వండి. చెప్పండి. నా పేరు ప్రియదర్శిని. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మే నన్ను కష్టపడి పెంచింది. ఈ మధ్య అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఎటూ కదలలేని పరిస్థితి. నా చదువు కోసం, అమ్మ మందుల కోసం ఓ సెల్ ఫోన్ షాప్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఓ రోజు మా షాప్కి వాసుదేవ్ మెసా అనే బజార్ రోడ్డు వచ్చాడు. నాలుగు రోజుల ముందు షాప్ క్లోజ్ అయ్యాక హాస్పిటల్కి వెళ్లే దారిలో వాడి మనుషులు నన్ను బలవంతంగా లాక్కెళ్ళారు. మా అమ్మకి నా అవసరం చాలా ఉంది, నన్ను వదిలేయండి అని ఎంతో ప్రాధాయపడ్డాను. కానీ వాడు కొంచెం కూడా కనికరం లేకుండా ఈరోజు ఉదయం వాడి నుంచి తప్పించుకుని అమ్మని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాను. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? 4 రోజుల నుంచి బుజ్జి బుజ్జి అని నీ కోసం కలవరించి చచ్చిపోయింది. బండారే, ఎక్కడున్నావు? అదెవరితో మైసా రేప్ చేసిన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. అసలు అమ్మ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉన్నాడు. అక్కడ తేలింది అది. వాళ్ళు దాని గురించి వెతుకుతున్నారు. పంపిస్తున్నా, తొందరగా పంపించు. అమ్మా, మీరు అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అమ్మా. సార్, కంప్లైంట్. కంప్లైంట్ తీసుకుంటాను. మీడియాలో నువ్వు ఫేమస్ అవుతావు, పబ్లిక్ టాపిక్ అవుతావు. అంతకుమించి ఏముండదు. చూడు, జనాల ఆవేశం కొవ్వొత్తి లాంటిది. అది కరిగే వరకే వాళ్ళలో వేడుంటుంది. చెయ్యి కాలుతుందంటే వాళ్లే దాన్ని ఆర్పేస్తారు. అది ఇచ్చే వెలుగు మీడియా వీడియోలకి తప్ప దేనికి పనికిరాదు. చెయ్యొదులు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా, నీ చెల్లొచ్చుగా.